ప్రాసెస్ మొత్తం? మన వాళ్ళకైతే ఏదో ఉడతా సాయం చేస్తా ఉన్నాం అబ్బా. నాకు తెలిసి ఇది దగ్గర దగ్గర 3 కేజీలు ఉంటుంది, 3 కేజీలు అట్లా పైన. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మనకు ఇవాళకి 3వ రోజు ఆకువీడు వచ్చేసి, మొదటి రోజు లోడింగ్ లేదన్నారు, 2వ రోజు వేరే ప్లాంట్కి వచ్చేసినాం. 2వ రోజు నైట్ బయలుదేరితే ఇక్కడికి ప్లాంట్కి వచ్చే వరకు 3వ రోజు తెల్లారిపోయింది. చెరువు కాడికి అయితే వచ్చేసినాం. అయితే మనకు రైతు చెప్పిన విషయం ఏంటంటే చెరువు దగ్గరికి అయితే బండి లేదంట. ఇక్కడ పక్కన రోడ్డు మీద పెట్టేసి, మన రోడ్డు మీద ఉన్నాం, రోడ్డు మీద పెట్టించేసి ట్రాక్టర్ల ద్వారా అయితే మనకు సరుకు అయితే మెటీరియల్ బండ దాకా అయితే తీసుకొస్తున్నారు. ఇది మనకి ఇంకా బెటర్. ఇంకా అయితే మనకు రైతు మనకి ఇక్కడ సేవ్ చేసింది ఏంటంటే, ఈ మినిమం ఈ చేపల లోడుకు కూలింగ్ అయితే 100-120 కిలోమీటర్లు అయితే తిరగాల్సి వస్తుంది. మన ఆకువీడు ప్లాంట్ దగ్గర నుంచి అయితే ఇక్కడ మన బండి ఉన్న ప్లేస్కి అయితే 5-6 కిలోమీటర్లే. కారణం ఏంటంటే మధ్యలో ఒక బ్రిడ్జి అనేది ఉన్నది. ఆ బ్రిడ్జి మనకు వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాయి. ఈ రోడ్డు గుంట పోతే చిన్న బ్రిడ్జి, ఇరుకు బ్రిడ్జ్. ఆ బ్రిడ్జి వేయడం వల్ల అయితే మనకు దారి డిస్టెన్స్ అయితే బాగా తగ్గింది. లేదంటే 90 కిలోమీటర్లు తిప్పుకొని రావాలా, మళ్ళీ 90 కిలోమీటర్లు తిప్పుకొని వెళ్ళాలి. అంటే 180 కిలోమీటర్లు మొత్తం. 180 కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర మనకు అప్ అండ్ డౌన్ ఎంత డీజిల్ కాలిద్దంటే ఒక 40 లీటర్ల డీజిల్, 40 లీటర్ల డీజిల్, 35-40 లీటర్ల డీజిల్ అయితే మనకు సేవ్ చేసిన రైతు అయితే. సరే లోడింగ్ అయితే మొదలైంది. ఎట్లా మొదలైందో చూద్దానండి ఒకసారి. మొత్తం చేపలు అయితే రైతు అయితే మనకు జాగ్రత్తగా గమనించి చెప్పిన రోడ్డు మీద ఇదంతా చౌడు నేల. లోడు బండి మీద బరువు పడేటప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఏమనంటే బండి దిగిపోద్ది, కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్పేసి అన్నారు. లోడింగ్ ప్రాసెస్ అయితే మొదలైపోయింది. లోడింగ్ అయితే ఉన్నది. ఒక్కొక్క చేపలు అయితే గ్రేడింగ్ చేస్తూ ఉన్నారు. గ్రేడ్ చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ ఉన్నారు. సాగర్ టీ తాగా శివ, నేను తీసుకొస్తా ఉండు అక్కడే. అంతేనా? ఇంకోటి పోయినా పెద్ద పెద్ద చేపలు మొత్తం గ్రేడింగ్ చేసుకుంటూ వేసేయాలన్నమాట. ఒక్కొక్కటి ఎంత ఉందో చూడు. జల్ల ఇది మా చిన్నప్పుడు కుంటల్లో, చెరువుల్లో, బావిల్లో గాలాలు వేసి పట్టుకుంటాం కదా, చిన్న చిన్న జల్లలు ఏళ్ళు పడుకుంటాయి. అదే రకం అన్నట్టు. కాబట్టి ఇవి పెద్దవి. నాకు తెలిసి ఇది దగ్గర దగ్గర 3 కేజీలు ఉంటుంది, 3 కేజీలు అట్లా పైన. తల మాత్రం చూస్తే క్యాట్ ఫిష్ లాగా ఉన్నది. మన దగ్గర ఇలాంటివి ఎప్పుడు తినలా మన దగ్గర, ఎందుకంటే చిన్న చిన్న జల్లులు చిన్నప్పుడు ఎప్పుడో తినేవాళ్ళం. రాగండి, బొచ్చలు మన దగ్గర అయితే అలాంటివి ఉండేవి, అలాంటివి తినేవాళ్ళం. ఫ్రెష్ చేపలు లెక్క అయితే బండి చెరువు దగ్గరికి వెళ్ళాలి, కానీ చెరువు దగ్గరికి వెళ్ళడానికి అయితే అవకాశం లేదు బండి వెళ్ళడానికి. ఇక రైతు అయితే మన మేలుగోరు చెప్పిండు. మొత్తం ఇప్పుడిప్పుడే వచ్చేసినాయి. ఇగో ఇక్కడ నుంచి కింద వేసుకోవాలా, ఈ కింద నుంచి మన ట్రేలో వేసుకోవాలా. కరెక్ట్ 45 కిలోలు వెయిట్ చూసుకోవాలా, దాంట్లో వచ్చి బండ్లో వేసుకోవాలి. అది ప్రాసెస్ జరిగేది ఇక్కడ. ఇది ఒక కిలోన్నర అట్లా ఉంటుంది ఆ సైజు. ముళ్ళు కూడా ఉంటాయి దీనికి. మనకు విషయం ఏంటంటే మొత్తం 300 ట్రేలు అయితే అవుతాయి. మొత్తం మన బండి ఫుల్ లోడ్ అవ్వాలంటే 350 బాక్సులు అయితే కావాలి. 50 బాక్సులు తగ్గితే మిగతా ప్లాంట్లో వేస్తామని చెప్పేసి అన్నారు. లేపు లేపు ఏం పగలలేదులే, బాగానే వచ్చింది. ఓకే ఓకే సరిపోయింది. తేలు పగిలిపోతాయని చెప్పేసి భయపడ్డారు. రైట్ వెళ్ళిపోవచ్చు. ఓకే దించు, కింద దించు. మూడు ట్రైలు వేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ డోర్ లేదుగా వీటికి. బ్యాక్ డోర్ ఉంటే ఫుల్గా వచ్చేది. ఇక ఈ ట్రైలు బ్యాక్ డోర్ లాగా అడ్డు పెట్టుకొని తీసుకొస్తారనమాట. రైట్ తొందరగా వచ్చాయి, దందరు లోడ్ అయిపోవాలా. ఇక ఇది ప్రాసెస్ లోడింగ్ జరిగేది. ఈ రకంగా తేవాలా,
ఒక ట్రాక్టర్ వచ్చి 2 ట్రాక్టర్లు తిరుగుతున్నాయి. ఒక ట్రాక్టర్ వచ్చి 4 ట్రిప్పులు 4 రౌండ్లు తిరగాల. ఈ 4 రౌండ్లు తిరిగిన తర్వాత మనకు ఫుల్ లోడ్ అయిపోద్ది. మొత్తం చెప్తున్నారు గుమాస్తా గారు 300 బాక్సులు అయితే అని. ఈ 300 బాక్సులు అయితే వేసుకొని తగ్గితే ఏమన్నా ప్లాంట్లో చూసుకోవాలి ప్యాకింగ్ చేసుకున్న కాడ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడ ట్రక్ లాక్స్. నేను మీ సాగర్. ఇప్పుడు మనకైతే లోడింగ్ ప్రాసెస్ అయితే మొదలైపోయినది. బండి ఇలా ఈ చేపల వల్ల ఏటవుతుంది అంటే బాడీ మొత్తం కింద ప్లాట్ఫామ్ అయితే ఆగమైపోతుంది అబ్బా. ఇక మనకు రూపాయి కావాలి అంటే ఇది చూసుకోకూడదు, అది కావాలంటే అంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలంటాం కదా. ఇక చేసేది అయితే ఏం లేదు. మన వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు మమ్మల్ని ఇక్కడ చూపియండి అబ్బా మీ వీడియోలల్లో మీ ఛానళ్ళల్లో అని చెప్తే ఏదో సరదా పడతా ఉన్నారు మన వాళ్ళు. అందుకే మన వాళ్ళు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ఇక మన అన్న ఉన్నారు కదా, నవ్వుతా ఉన్నారు. ఓ చెప్తా ఉన్నారు రాత్రి నుంచే నువ్వు వీడియో తీస్తా ఉంటావు కదా, నన్ను కూడా నువ్వు వీడియో తీస్తా ఉంటావు కదా బ్రో, నువ్వు నాకు కూడా చూపి మీ వీడియోలు అంటే మన వాళ్ళని చూపిస్తా ఉన్నావా. మన వాళ్ళు చెప్తా ఉన్నారు హాయ్ అని. మన సబ్స్క్రైబ్ అంతా చూస్తూ ఉండాలి. మన వాళ్ళు అందరూ బీహార్ వాళ్ళు. మన వాళ్ళకైతే ఏదో ఉడతా సాయం చేస్తూ ఉన్నాం అబ్బా. ప్లాంట్ కాడికి వెళ్ళి చూపిద్దాం ఇంకా మళ్ళీ ఎట్లా ఏంది అనేది ప్రాసెస్ మొత్తం అనేది. సరే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఆ బ్రిడ్జి కనబడుతుంది మనకు, అదే బ్రిడ్జి. దగ్గర చాలా మైలేజ్ మనకైతే. ఎదురుగా ఏమవుతుందో కూడా కనపడదు. ఎదురుగా బైక్ వచ్చినా కూడా పోలేదు, కష్టం. చిన్న బ్రిడ్జి, కరెక్ట్ లారీ వెళ్ళేంత బ్రిడ్జి. ఆరన్ కొట్టు, ఎందుకంటే అవతలేదన్నారు బండి కనబడుతుందా లేదా అని ఆగిపోద్దని చెప్పి ఆరన్ కొట్టాడు. చూడు టైర్కి ఎంత గ్యాప్ ఉండదు అసలు, చిన్న గ్యాజ్, ఎడ్జి అంత గ్యాప్. మన అదృష్టం మంచుకున్నది, ఎదురుగా ఏ బండి వస్తలేదు. చూడు లొకేషన్ చూడు ఎట్లున్నదో. అంటే మంచినీళ్ళ కాలువనా మురికి కాలువనా. వచ్చేటప్పుడు అయితే బైక్ అడ్డం వచ్చింది. పాపం బైక్ అయినా అయితే తిప్పుకొని వెళ్ళిపోయాడు. అన్న పాస్ అవ్వదు, నేను పోతావులే, పెద్ద బండి నువ్వేం పోతావు అని చెప్పని. చిన్న రోడ్డు, ఏమాత్రం కొద్దిగా అటు ఇటు అయినా రేడియల్ టైర్లు కథం పసుపు అంటాయి. అదే నైలాన్ టైర్లు అయితే కొద్దిగా దెబ్బ తగిలినా కానీ తట్టుకుంటుంది. ఈ రేడియల్ టైర్ అయితే పొట్ట మీద కొద్దిగా లూజు, బలహీనత అక్కడే. అబ్బా దాటేసాం బ్రిడ్జి. ఓకే, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు మినిమం. ఈ రోడ్డు గిట్లున్నది కాబట్టి కచ్చ రోడ్డు, ఒక అరగంటలో వెళ్ళిపోవచ్చు ప్లాంట్కి అయితే. కరెక్ట్ లంచ్ ఏమైంది 1 గంట అవుతుంది. ఇక మనకు వంట చేసే టైం లేదు కాబట్టి వెళ్తా ఎక్కడైనా భోజనం పార్సల్ తీసుకొని వెళ్ళిపోడు. బండ్లో అయితే మొత్తం 6 ఉన్నాం. మొత్తం లోడ్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు కలిపి 6. మొత్తం అక్కడ ప్లాంట్ కూడా అందరూ దింపేసి ఎక్కడక్కడ దింపేసి అందరు లంచ్కి వెళ్ళిపోతారు. ప్లాంట్లో పెట్టిన తర్వాత ముఠా వాళ్ళు కూడా లంచ్ చేసి భోజనం చేసి అప్పుడు మన లోడింగ్ ప్యాకింగ్ అనేది మొదలు పెడతారు. ఇక ప్లాంట్కి అయితే వచ్చేసినాం. బండి తీసుకెళ్ళి కనబడుతుంది పాయింట్, ఆ పాయింట్లో అయితే రివర్స్లో పెట్టాలి. అక్కడ పెట్టిన తర్వాత ఇక కదిలిచ్చే పని లేదు. మేము కూడా 3 పార్సల్ ఉన్నాం, 3 పార్సల్ అయితే తెచ్చుకున్నాం. ఈ 3 మనుషులు ఉన్నాం కదా, వంట చేసే అవకాశం అయితే ఈ రోజుకు లేకపోయింది. ఈ పాయింట్లో పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినైతే లోడింగ్ అనేది వాళ్ళే మొదలు పెట్టుకుంటారు. ముందైతే మనకు కనబడే సరుకు అంతా, కనబడే మెటీరియల్ అంతా వాళ్ళు అన్లోడ్ చేస్తారు అన్నట్టు. అన్లోడ్ చేసినాక పెద్ద ఐస్ గడ్డలు అనేవి ఉంటాయి అన్నట్టు. వాటికి మన పల్లెటూళ్ళలో పిండి గిన్నెలు, పిండి మర ఎట్లుంటాయో అలాంటి మిషన్లు అయితే పెద్ద మిషన్లు ఉంటాయి. ఈ గడ్డ తీసుకెళ్ళి దాంట్లో అయితే మొత్తం చూరగా అయిపోతాయి. పొడిగా అయితే ఐస్ బయటకు వస్తూ ఉంటుంది. ఈ కొత్త థర్మోకోల్ సీట్లలో ప్యాకింగ్ చేసుకుంటూ ఆ ఐస్లలో అయితే ప్యాకింగ్ చేస్తారన్నమాట. ఇక ఈ కనబడేది మిషన్, అది మొత్తం గడ్డను 2 వక్కలు చేసి దాంట్లో పెట్టయితే మొత్తం చూర అయిపోతుంది. ఆ ప్లాస్టిక్ ట్రే కనబడుతుంది పైన, వాటిలో నింపి అయితే చేపలు పెట్టేసి ఒక్కొక్క ట్రే వచ్చేసి మనకు 45 కేజీల వెయిట్, మొత్తం 340 బ్యాగులు అయితే వచ్చేస్తాయి. ఆల్రెడీ మన బండ్లో 60% లోడ్ అయితే అయిపోయింది. ఇంకో 10-20 బాక్సులు అయితే పడతాయంట. అవి వేసిన తర్వాత మిగతా ఇంకా 100 బాక్సులు అయితే వేరే బండ్లో వస్తున్నాయంట. అవి వచ్చిన తర్వాత అయితే లోడింగ్ ప్రాసెస్ అయితే మొదలవుతుంది. మొత్తం లోడ్ అయ్యే వరకు 10 అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఇక ఓకే, లోడ్ అయితే అయిపోయింది. మొత్తానికి టైం వచ్చేసి 9 అవుతుంది. మనకు మధ్యలో మెటీరియల్ అనేది అయిపోయింది, సరిపోలేకపోయింది. ఎందుకంటే 340 బాక్సులు అయితే ఫుల్ అవుతుంది లోడు.
200 బాక్సులు అయితే దొరికింది. ఇంకో 140 బాక్సులు అయితే వేరే బండ్లో రావాల్సి ఉన్నది కాబట్టి దాని గురించి అయితే లేట్ అయిపోయింది. మన వెనకాల అయితే 4 బళ్ళు లోడ్ అయినాయి. అవి లోడ్ అయినాయి, వెళ్ళిపోయినాయి కూడా ఆల్రెడీ బిల్లు అడ్వాన్స్ తీసుకొని. తాడు అయితే లాగుతున్నారు. తాడు కట్ట అయితే కొద్దిగా మనకు పసంద్ అనిపించలేదు తాడుకట్టు, ఎందుకంటే ఇంతకుముందు కంటే బాగాలేదు. మనోడిని శివాన్ని కూడా పైకి ఎక్కించేసిన వాళ్ళు లాగుతూ ఉంటే ఐసు ఊకు ఉంటుంది కదా, ఆ ఊక మీద తాడు అనేది గట్టిగా బలవదు. అందుకే రాడ్ ఇచ్చేసి రాడ్తో కొట్టమని చెప్పిన. ఆ కొడతా ఉంటే కొద్దిగా అనుగుతుంది. పోయినసారి చూసిలుగా వరంగల్ కూడా దాటలేదు, మొత్తం తాడు లూజ్ అయిపోయింది, మధ్యలో లాక్కోవాల్సి వచ్చింది. మినిమం ఎంత లేదన్నా ఆ కరీంనగర్ వాంకిర్ బార్డర్ దాకన్నా పోవాలా ఈ కట్టుకున్న తాడు, ఇక్కడ కట్టుకున్న తాడు. ఎందుకంటే నూజువీడది ఇక్కడ ఏది గుడివాడ దాకైతే రోడ్డు మంచిగా లేదు, మరీ ఘోరంగా ఉంటుంది. ఆ గుడివాడ దాటడం అంటే రోడ్డు అనేది మంచిగా ఉంటుంది. అక్కడ టాప్ టు టాప్ రోడ్డు కదలదు, ఎటు కదలదు. కొద్దిగా కట్టింగ్ల కాడ అక్కడ ఇక్కడ కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలా. రింగుల కాడ సర్రమని గోయకుండా జాగ్రత్త చూసుకుంటే లోడు ఒరగనీయకుండా పోవాలి. ఎందుకంటే లోడ్ ఒరిగిందంటే ట్రైలు అనేవి పగిలిపోతాయి, పార్టీ గోల పెడతాడు, కిరాయిలు కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంతది ఉంటుంది. అన్నాడు బాగానే గట్టిగా అవుతున్నాడు. ఓకే పర్ఫెక్ట్. బాయ్ జోర్సే खींचना। हाँ और डबल डालते ना रस्सी, कहा जाए डबल डबल, इस जगह पे डबल आता ना, डबल। जरा उन लोगों को बोलो डबल कहाँ डालना, बोल डबल। कैंची देना पड़ता ना, कैंची అదే उसको काय को दे रहा ना। మనం రిలయన్స్ బంక్లోకి వచ్చేసినాం. పొద్దున అయితే 10,000 కొట్టుకున్నాం కదా, ఆ 10,000కి సరిపడా హాఫ్ ట్యాంక్ అట్లే ఉన్నది. రైతు అయితే మనకు బాగా సేవ్ చేసిండు. హాఫ్ ట్యాంక్ ఆయిల్ అట్లే మిగిలిపోయింది. ఓ 2,000 3,000 ఆయిల్ కాయలు ఉంటుంది. నాకు తెలిసి అయితే ఒక 200 లీటర్లు అయితే పడుతుంది, అంత మించి ఎక్కువ పట్టదుగా, ఫుల్ అయిపోతుంది తొందరగానే. మామూలుగా అయితే ఆ బ్రిడ్జి ఇందాక మనం చూసినాం కదా, ఆ బ్రిడ్జి కనుక లేకపోయేది ఉంటే మనకి 10,000 ఆయిల్ అయితే అయిపోయేది ఈజీగా. కూలింగ్ అంటే 10,000 ఆయిల్ ఈజీగా అయిపోద్ది. ఆయన ముందే చెప్పిండు 70, అటు 70 ఇటు 70, మొత్తం అప్ అండ్ డౌన్ 150 160 కిలోమీటర్ వస్తుందంట. ఆ 150 160 కిలోమీటర్లు అయితే నీకు సేవ్ అయినట్టే అని చెప్పేసి అన్నాడు. మన రేటు చూసారు కదా 99.83. ఈ ట్రిప్ అయితే చూద్దాం, రిలయన్స్ మెయింటైన్ చేద్దాం. రిలయన్స్ మళ్ళీ ఎక్కడంటే ఆయిల్ కొట్టించుకునేది ఇక్కడ కొట్టించుకున్నాం అంటే మళ్ళీ మహారాష్ట్రలో కొట్టించుకోవాలి. మహారాష్ట్రలో కొట్టించిన తర్వాత పోయిన ట్రిప్ తప్పేం చేసిన అంటే ఎంపీలో కొట్టించిన. ఎంపీలో రేటు 95 రూపాయలు, ఎంపీలో కొట్టేయద్దు. యూపీలో కొట్టించుకుంటే 89 రూపాయలు 9 రూపాయలు ఉన్నది. ఈ ప్రకారంగా అయితే మనం సాగిపోదాం. మహారాష్ట్రలో అయితే ఒక 50 లీటర్లు 100 లీటర్లు కొట్టించుకుంటే మనకు యూపీ దాకా వెళ్ళిపోద్ది బండి. మ్యాక్సిమం లారీ వాళ్ళు అందరూ ఇప్పుడు హిందీ మాట్లాడతారు కదని హిందీలో మాట్లాడతారు. పెద్ద హిందీ పర్లా బాగానే మాట్లాడుతున్నాం హిందీ. ఒక ముక్క వచ్చి ఉన్నారు. 200 220 పట్టాలి నా లెక్క ప్రకారం అయితే చూసుకుంటే. ఇదైతే ఫుల్ టు ఫుల్ మెయింటైన్ చేసి టోల్ గేట్లు కూడా సరిపడా అడ్వాన్స్ అయితే చేతిలో పెట్టుకున్నా. మా లెక్క అయితే ఇంతకుముందు చెప్పినగా చేపల బండి మెయింటైన్ చేసే పద్ధతి. విజయవాడ నుంచి బయలుదేరేటప్పుడు కూలింగ్ బయలుదేరితే విజయవాడలో ఫుల్ ట్యాంక్ పెట్టుకోవాలి, చేతిలో 20,000 క్యాష్ ఉండాలి. అవి ఒక 15,000 టోల్ గేట్లకు రీఛార్జ్ చేసుకొని ఉండాలి, ఒక 5,000 క్యాష్ పెట్టుకొని ఉండాలి అని చెప్పేసి ఆ పద్ధతి చెప్పిన కదా. ఈ ట్రిప్ అయితే సేమ్ అదే పద్ధతి ద్వారా అయితే మనం మెయింటెనెన్స్ చేస్తున్నాం. ఖర్చులు ఎంత, మనకు వచ్చిన లాభం ఎంత, మొత్తం డీటెయిల్స్ అయితే ఈ ట్రిప్లో తెలిసిపోద్దిగా. ఓకే మనకు ఫుల్ అయిపోయింది ఆయిల్ అయితే. నేను 200 లీటర్లు అయితే ఎస్టిమేషన్ వేసుకున్నా. ఎంత పట్టిందంటే మనకు 171 లీటర్ పట్టింది. 17,150 రూపాయలు బిల్ అయితే అయిపోయింది. పర్లేదు, ఈ ట్రిప్ అయితే కొద్దిగా మనకు ఆయిల్ సేవ్ అయినట్టే. సరే బయలుదేరుదాం ఇక నిమ్మలంగా. టైం బాగా లేట్ అయిపోయింది, 11 కావస్తుంది దగ్గర 11 చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు జంక్షన్ ఎక్కే వరకు 1 గంట అవుతుంది. తెల్లారిపాటికల్లా వరంగల్ క్రాస్ చేయాలి, ఎందుకంటే వరంగల్ నో ఎంట్రీ. ఇక మామూలుగా తెలిసిన విషయమేగా. ఓకే మొత్తానికి అయితే బయలుదేరిపోయినాం. ఈ ట్రిప్ లెక్కలు అవి తెలిసేద్దామని ఫుల్ ట్యాంక్తో అయితే ఆగువీల్ నుంచి బయలుదేరినాం. ఇక ఇక్కడ నుంచి మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి, తెల్లారిపాటికల్లా వరంగల్ సిటీ దాటేయాలా. 1 గంట అవుతుంది, జంక్షన్ వెళ్ళే వరకు 1 గంట అవుతుంది నిమ్మలంగా. దగ్గర టైము 11 అవుతుంది, 2 గంటలు అయితే జర్నీ పడుతుంది. సో ఇవాళ డేట్ వచ్చేసి 31/2023. ఈ సంవత్సరం ఇవాళతో ఈ నైట్తో క్లోజ్గా. సో అందరికీ అడ్వాన్స్గా 2 గంటల ముందు చెప్తున్నా హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అన్నా మంచిగా ఉండాలి అందరికీ అని చెప్పేసి అని చేతి నిండా పనులు దొరకాల. పెరిగిన రేట్లన్నీ ఉన్న పలానా
దిగిపోవాలి ఒకటేసారి. ఏది డీజిల్ రేటు దిగాల, ట్యాక్స్ రేటు దిగాల, టైర్ రేటు దిగాల, ఉన్న రేట్లను దిగాలని చెప్పి కోరుకుంటున్నా. అవన్నీ జరగని పనిగా ఏదో మనసు సంతోషం, మనకు కొద్దిగా సంతోషపరచడానికి ఏదో అనుకుంటాం, కానీ అవి దిగాయి సాగా. కానీ చేతి నిండా పని దొరికితే అంతే సాలుగురు, అదే 10,000. సో ఈ సంవత్సరం అందరికి మంచిగా ఉండాలా, చేతి నిండా పనులు దొరకాలా, మంచిగా వర్షాలు పడాలా, ఎక్కడికక్కడ దేవుని దయ వల్ల మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. సో మీరు ఈ వీడియో చూసే వరకు అప్పటికే న్యూ ఇయర్ వచ్చేసి ఉంటుంది, లేదంటే న్యూ ఇయర్ తర్వాత 2 రోజుల తర్వాత అప్లోడ్ అయి ఉంటుంది వీడియో. సో ఫ్రెండ్స్ ఉంటా మరి, గుడ్ నైట్గా. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఉంటా మరిగా, హ్యాపీ జర్నీ అందరికీ, నాకు కూడా.